అందరికీ నమస్తే. నేను పురందర్ బాబు బెడిదూరి. మనం సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం. ఇందులో సంక్రాంతి కథల ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ స్టోరీస్ ఇన్ సంక్రాంతి గురించి మాట్లాడుకుందాం. సంక్రాంతి మాత గురించి సంప్రదాయ కథలను చెప్పడం మన చిన్నతనాన్ని గుర్తు చేస్తుంది. సంక్రాంతి మాత కథలు వినిపించడం ద్వారా పిల్లలకు ఈ పండుగ ప్రాముఖ్యాన్ని వివరించాలి. రఘువదన కథ, మిథలాజికల్ స్టోరీస్, సూర్యుడి ఆరాధన వెనుక ఉన్న పురాణ గాథలు చెప్పాలి. సూర్యుడికి కృతజ్ఞతగా జరిగే పూజల గురించి తెలియజేయాలి. రంగవల్లుల వెనుక వాటికి సంబంధించిన విషయాలు, ఇంటి ముందు రంగవల్లులు వేసే సంప్రదాయం ఎలా మొదలైంది, దాని శాస్త్రీయత ప్రాముఖ్యత ఏంటి, వాటి గురించి తెలుసుకోవాలి. సంక్రాంతి సంగీతం, సాంస్క్రిట్ సాంగ్స్ అండ్ మ్యూజిక్ గురించి, పాటల ప్రాముఖ్యత గురించి, సంక్రాంతి సందర్భంగా జానపద పాటలు సంప్రదాయాన్ని ప్రదర్శించాలి. వీటి ద్వారా గ్రామీణ జీవన శైలిని తెలియజేయాలి. సాంప్రదాయ గీతాలు, ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి పండగ వస్తుంది లాంటి జానపద గీతాలు, బతుకమ్మ పాటలు, జాతర పాటలు సంక్రాంతి వేడుకల్లో వినిపించాలి. నేటి సంగీతం ఆధునిక కాలంలో సంక్రాంతి మీద ఆధారపడి రూపొందించిన పాటలు ప్రజల్ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి గేమ్స్ మరియు క్రీడలు, గేమ్స్ అండ్ కాంపిటీషన్స్ ఏమంటే సాంప్రదాయ గేమ్స్, గల్ల ఆటలు, పందెం కోడి పందాలు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇక్కడ లాని ఫాలో అవ్వాలి. పతంగులు ఎగరవేయడం, పశువుల పోటీలు, ఇందులో కూడా లీగల్ ఇష్యూస్ గురించి ఆలోచించాలి. నేటి గేమ్స్, క్రీడా పోటీలు, క్విజ్ పోటీలు, గ్రామీణ రంగంలో ఇతర క్రియాశీలకత ప్రోత్సహించాలి. పిల్లల కోసం రంగవల్లుల పోటీలు, పతంగుల పోటీలు నేటి తరానికి కొత్తగా అనిపించేలా చేయాలి. వివిధ దేశాల్లో సంక్రాంతి అరౌండ్ ద వరల్డ్ ఎలా ఉంటుంది, భారతీయుల ప్రవాసం, విదేశాల్లో భారతీయులు ఈ పండుగను ఎలా జరుపుకుంటున్నారో తెలుసుకోవాలి. వారి స్థానిక సంప్రదాయాల చేర్పుతో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా వీటిల్లో సంక్రాంతి ఎలా ఉంది? తెలుగు సంఘాల నిర్వహణలో ప్రత్యేక వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆహ్వానించదగ్గ అంశం. ఇతర దేశీయులు ఈ పండుగను చూడటం ద్వారా ఆసక్తి చూపడం జరుగుతోంది. యూరోప్ అండ్ గల్ఫ్ దేశాల్లో తెలుగు సాంస్కృతిక సంఘాల పాత్ర చాలా ముఖ్యం. భారతీయ సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం మనకు ఎంతో సంతోషం, ఆనందాన్ని కలిగించే విషయం. సంక్రాంతి వ్యాపార అవకాశాలు, బిజినెస్ ఆపర్చునిటీస్ డ్యూరింగ్ సాంస్క్రిట్ ఏంటి? ప్రాధాన్యత గురించి, రంగవల్లుల తయారీ, పతంగుల అమ్మకం, చట్టబద్ధ పందేల నిర్వహణ, బట్టలు, పండ్లు, పసుపు, బెల్లం వంటి వస్తువులు మార్కెటింగ్, క్రాఫ్ట్స్ మార్కెటింగ్ గురించి, హ్యాండ్మేడ్ వస్తువులను ప్రమోట్ చేయాలి, వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పండుగకు సంబంధించిన డిజిటల్ ప్రాజెక్టులను ఆవిష్కరించడం చేయాలి. ఫుడ్ బిజినెస్కు సంబంధించిన సాంప్రదాయ వంటకాలు ప్యాకేజ్డ్ ఫుడ్గా మారుస్తూ ఆన్లైన్లో విక్రయం చేయాలి. సంక్రాంతి వీడియో కోసం ప్రత్యేక విషయాలు, స్పెషల్ ఎలిమెంట్స్ ఫర్ అవర్స్ వీడియో,
భిన్న షాట్స్ గురించి గ్రామీణ మరియు నగర జీవితాన్ని చూపిస్తూ రెండు విభిన్న కోణాలను తీసుకోవడం చూపించాలి. పతంగుల పోటీలు, గంగిరెద్దుల ప్రదర్శన, ఆహార తయారీ గురించి గమనాన్ని ఆకట్టుకునే ఎఫెక్ట్స్, వాయిస్ ఓవర్ను మరింత శ్రావ్యం చేయడం, నేపథ్య సంగీతం, జానపద గీతాలు జోడించడం మొదలగునవి. వీక్షకులను ప్రేరేపించే సందేశం గురించి పండగ పట్ల యువతలో చైతన్యం పెంచడం ముఖ్యం. ప్రకృతి పరిరక్షణలో సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను చేయడం మనందరి బాధ్యత. సంక్రాంతి విషయంలో చేయాల్సినవి మరియు చేయకూడనివి, డూస్ అండ్ డోంట్స్ ఏంటంటే, చేయాల్సినవి పశువులకు ఆహారాన్ని అందించాలి, పర్యావరణ అనుకూలమైన పదార్థాల వాడకం పెంచాలి, బంధుమిత్రులతో కలిసి పండుగను ఆనందించాలి. ఇది ఎంతో ఆనందకరమైన విషయం. చేయకూడనివి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి, పందెం కోడి పోటీలు లాంటి హానికర కార్యక్రమాలు, ఇందులో కత్తులు కూడా పెట్టి ఫైట్ చేయిస్తారు, సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. సంప్రదాయాన్ని అవహేళన చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ పురందర్ బిడుదూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్, share and thumbs up. Bye.